నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి శివాలయాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న బోడా అజయ్ని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బోడా అజయ్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. నవతరం యూత్ నాయకులు ₹1,00,000 మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ₹20,000 చెక్కును అందించిన సీతక్క ఈరోజు హైదరాబాద్ లో తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బోడా నర్సింగ్రావు కుమారుడు అజయ్ కిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉండగా ఆయనను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన ఇతని కుటుంబానికి అండగా దాతలు ముందుకు రావాలని, అజయ్ మెరుగైన వైద్యం అందించడానికి ₹20 లక్షల ఖర్చు అవుతుందని, కావున ఉదార స్వభావం కలిగిన దాతలు ముందుకు రావాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, మాజీ జెడ్పీటీసీ బొల్లా దేవేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆర్ఎం లచ్చు పటేల్, నవతరం యూత్ నాయకులు కార్తిక్ రెడ్డి, మనోజ్ రెడ్డి, సాయి రెడ్డి, గన్ను రెడ్డి, బాలుగౌడ్, వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఒక విజ్ఞప్తి. ములుగు జిల్లా సమ్మక్క సార్లమ్మ మండలం తాడ్వాయి మండల కేంద్రానికి చెందినటువంటి బోడా అజయ్ సన్నాఫ్ నరసింగరావు, మరి బోడా అజయ్ బీటెక్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్లో చదువుతూ గత కొంతకాల క్రితం బ్లడ్ క్యాన్సర్కు గురవ్వడం జరిగింది. ఇప్పుడు వారు ఆ విద్యార్థి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. చాలా పరిస్థితి ఆవేదనగా, ఆందోళనకరంగా ఉంది. దాదాపుగా ఈ బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆ విద్యార్థిని అజయ్ని సేవ్ చేసుకోవాలంటే ₹20 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తా ఉన్నారు. ఈరోజు తాడ్వాయి మండల కేంద్రానికి సంబంధించినటువంటి నవతరం యువకులు వారు ₹1 లక్ష సహకరించడం జరిగింది. వారికి తోచిన పద్ధతిలో వాళ్ళకి అందిన అవకాశాలతోటి ₹1,00,000 వారి కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తాడ్వాయి మండల నాయకులు దేవేందర్ గారు, లచ్చు పటేల్, ఇతర సోదరులు మరి ఇప్పుడు 20,000 దాకా మేము కూడా సహాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీకున్నంతలో సహాయం చేసి ఆ విద్యార్థి యొక్క ప్రాణాలను కాపాడండి. గతంలోనే నరసింగరావు దంపతులు అమ్మాయిని కూడా పోగొట్టుకోవడం జరిగింది. బ్లడ్ క్యాన్సర్ తోటే గత కొంతకాల క్రితం అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు అబ్బాయి కూడా అజయ్ కూడా మరి తీవ్రమైనటువంటి అస్వస్థతతో ఉన్నాడు. ఆర్థికంగా చాలా పేదవాళ్ళు, దళిత కుటుంబము. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి మీకు తోచినంత. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కృత్రిమ నక్షత్ర తమిళ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కంద మూర్తిని, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏకాంతంగా చుక్కని మహోత్సవం. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కృతికా నక్షత్రము తమిళ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కంద మూర్తిని, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తులను సుందరంగా, రమణీయంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, ఆపై మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో ఆలయ ఆవరణంలో ఊరేగుతూ కార్తీక దీపాలు వెలిగించి, సాక్షి గణపతి వద్ద కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యహావచనం, కలశానికి పూజలు చేసి, కార్తీక బాల దీపాలకు ప్రత్యేక పూజలు చేసి నీరాజన హారతి సమర్పించారు. తాటి చెట్టుకు సంరక్షణ జలాలతో చేసి కార్తీక దీపోత్సవం, తాటి చెట్టుకు కార్తీక దీపంతో వెలిగించి దానిని చుక్కని కూడా అంటారు. అనంతరం అంజంజీ వినాయకుడి వద్ద దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి వేద పండితులతో
మంత్రపుష్పం పఠించి ఆది దంపతులకు కర్పూర హారతిని సమర్పించారు. ఆలయ అధికారులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. నువ్వు వెనక్కి వచ్చేలాగా వెళ్ళిపోతుంది. సూర్యాపేట జిల్లా మున్సిపల్ విలీన గ్రామమైన పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలమర్రిలో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు. సూర్యాపేట జిల్లా మున్సిపల్ విలీన గ్రామమైన పిల్లలమర్రి శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా చేశారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని దేవాలయ కమిటీ చైర్మన్ గడ్డం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పట్టణ పరిసర గ్రామాల భక్తులు ఆదివారం సాయంత్రం అధిక సంఖ్యలో తరలివచ్చి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహిక దీపాలు వెలిగించారు. ఏరకేశ్వర ఆలయంలో శివలింగం ఓం నమః శివాయ ఆకృతిలో వెలిగించిన నూనె దీపాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఓకే 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 మగ్దంపూర్ విలేజ్ రాజు రహదారిపై గర్రెపల్లి నుండి కరీంనగర్ వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తి సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన కావంపల్లి వంశీ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో గాయాల పాలయ్యాడు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు యువకుని ఆసుపత్రికి తరలించారు.
బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బోడ అజయ్ ని ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. నవతరం యూత్ నాయకులు ₹1,00,000 మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు 20,000 రూపాయల చెక్కును అందించిన సీతక్క ఈరోజు హైదరాబాద్ లో తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బోడ నర్సింగ్రావు కుమారుడు అజయ్ కిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉండగా ఆయనను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన ఇతని కుటుంబానికి అండగా దాతలు ముందుకు రావాలని, అజయ్ మెరుగైన వైద్యం అందించడానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, కావున ఉదార స్వభావం కలిగిన దాతలు ముందుకు రావాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, మాజీ జెడ్పీటీసీ బొల్లా దేవేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆర్ఎం లచ్చు పటేల్, నవతరం యూత్ నాయకులు కార్తిక్ రెడ్డి, మనోజ్ రెడ్డి, సాయి రెడ్డి, గన్ను రెడ్డి, బాలుగౌడ్, వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఒక విజ్ఞప్తి. ములుగు జిల్లా సమ్మక్క సార్లమ్మ మండలం తాడ్వాయి మండల కేంద్రానికి చెందినటువంటి బోడ అజయ్ సన్నప్ నరసింగరావు, మరి బోడ అజయ్ బీటెక్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్లో చదువుతూ గత కొంతకాల క్రితం బ్లడ్ క్యాన్సర్కు గురవ్వడం జరిగింది. ఇప్పుడు వారు ఆ విద్యార్థి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. చాలా పరిస్థితి ఆవేదనగా, ఆందోళనకరంగా ఉంది. దాదాపుగా ఈ బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆ విద్యార్థిని అజయ్ని సేవ్ చేసుకోవాలంటే 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తా ఉన్నారు. ఈరోజు తాడ్వాయి మండల కేంద్రానికి సంబంధించినటువంటి నవతరం యువకులు వారు 1 లక్ష రూపాయలు సహకరించడం జరిగింది. వారికి తోచిన పద్ధతిలో వాళ్ళకి అందిన అవకాశాలతోటి 1 లక్ష రూపాయలను వారి కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తాడ్వాయి మండల నాయకులు దేవేందర్ గారు, లక్ష్మపటేల్, ఇతర సోదరులు మరి ఇప్పుడు 20,000 దాకా మేము కూడా సహాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీకున్నంతలో సహాయం చేసి ఆ విద్యార్థి యొక్క ప్రాణాలను కాపాడండి. గతంలోనే నరసింగరావు దంపతులు అమ్మాయిని కూడా పోగొట్టుకోవడం జరిగింది. బ్లడ్ క్యాన్సర్ తోటే గత కొంతకాల క్రితం అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు అబ్బాయి కూడా అజయ్ కూడా మరి తీవ్రమైనటువంటి అస్వస్థతతో ఉన్నాడు. ఆర్థికంగా చాలా పేదవాళ్ళు, దళిత కుటుంబము. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి మీకు తోచినంత. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కృత్రిమ నక్షత్ర తమిళ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కంద మూర్తిని అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏకాంతంగా చుక్కని మహోత్సవం. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కృతికా నక్షత్రము తమిళ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తిని అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తులను సుందరంగా, రమణీయంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆపై మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో ఆలయ ఆవరణంలో ఊరేగుతూ కార్తీక దీపాలు వెలిగించి సాక్షి గణపతి వద్ద కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యహావచనం, కలశానికి పూజలు చేసి కార్తీక బాల దీపాలకు ప్రత్యేక పూజలు చేసి నీరాజన హారతి సమర్పించారు. తాటి చెట్టుకు సంరక్షణ జలాలతో చేసి కార్తీక దీపోత్సవం, తాటి చెట్టుకు కార్తీక దీపంతో వెలిగించి దానిని చుక్కని కూడా అంటారు. అనంతరం అంజంజీ వినాయకుడి వద్ద దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి, వేద పండితులతో మంత్రపుష్పం పఠించి ఆది దంపతులకు కర్పూర హారతిని సమర్పించారు. ఆలయ అధికారులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. నువ్వు వెనక్కి వచ్చే లోపల వెళ్ళిపోతావు.
సూర్యాపేట జిల్లా మున్సిపల్ విలీన గ్రామమైన పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలమర్రిలో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు. సూర్యాపేట జిల్లా మున్సిపల్ విలీన గ్రామమైన పిల్లలమర్రి శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా చేశారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని దేవాలయ కమిటీ చైర్మన్ గడ్డం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పట్టణ పరిసర గ్రామాల భక్తులు ఆదివారం సాయంత్రం అధిక సంఖ్యలో తరలివచ్చి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహిక దీపాలు వెలిగించారు. ఏరకేశ్వర ఆలయంలో శివలింగం ఓం నమః శివాయ ఆకృతిలో వెలిగించిన నూనె దీపాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఓకే 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 మగ్దంపూర్ విలేజ్ రాజు రహదారిపై గర్రెపల్లి నుండి కరీంనగర్ వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తి సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన కావంపల్లి వంశీ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో గాయాల పాలయ్యాడు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు యువకుని ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి శివాలయాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న బోడ అజయ్ని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.